రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కుండపోత వానలతో వాగులు వంకలు ఉప్పొంగడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లపై మంత్రి సీతక్క సమీక్ష చేశారు. స్టేట్లో 1291 ప్రాంతాల్లో రోడ్లు కలవర్టులు దెబ్బతిన్నాయని గుర్తించామన్నారు. 374 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రహదారులను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక మరమ్మతుల కోసం 22,71,00,000, శాశ్వత మరమ్మతుల కోసం 352 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు అధికారులు. మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. కుండపోత వానలతో వాగులు వంకలు ఉప్పొంగడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లపై మంత్రి సీతక్క సమీక్ష చేశారు. స్టేట్లో 1291 ప్రాంతాల్లో రోడ్లు కల్వర్టులు దెబ్బతిన్నాయని గుర్తించామన్నారు. 374 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రహదారులను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక మరమ్మతుల కోసం 22,71,00,000, శాశ్వత మరమ్మతుల కోసం 352 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు అధికారులు. మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు తెలిపారు. రోడ్ల డ్యామేజ్ పై మంత్రి సీతక్క రివ్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మంత్రి సీతక్క సమీక్ష అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం ఈ రోడ్ల డ్యామేజ్ సంబంధించిన దాని మీద పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఈ రోడ్ల డ్యామేజ్ అనేది జరిగింది. తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యం అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయి, తర్వాత రాకపోకలు ఎక్కడ బంద్ అయ్యాయి, సో మేజర్గా ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడ్డాయి, దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఎక్కడెక్కడ ఉన్నది, వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు చేయాలంటే ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలంటే ఏం చేయాలి. సో నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి, తర్వాత రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆ ఊర్లకు పోలేని సిచ్యువేషన్, ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం రావడము, తర్వాత భారీ స్థాయిలో వరదలు రావడము, రోడ్లు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక రహదారులు, జాతీయ రహదారులు సైతం ఈ ఎక్కువగా వరదలు రావడంతో జాతీయ రహదారులు కూడా కొట్టుకుపోయాయి. దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా లోపలికి పోవడానికి లేదు, ఆ గ్రామాల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ మనకు ఈ 2-3 రోజుల నుంచి కూడా కనబడ్డది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా మరమ్మతులు చేయాలి. ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇక పర్మనెంట్గా మరమ్మతులు చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా ఇవాళ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతోని సమీక్ష టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1291 ప్రాంతాల్లో ఈ రహదారులు రోడ్లకు సంబంధించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు ఉంటాయో ఆ రోడ్లకు సంబంధించి 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని చెప్పేసి అధికారులు తాత్కాలికంగా గుర్తించారు. వీటితో పాటు దీనికి ఈ 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి ఈ రోడ్లకు అంచనా, తాత్కాలికంగా వేసినటువంటి అంచనా 374 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ఈ అంచనా వేశారు. ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది తాత్కాలికంగా అంచనా వేసినటువంటిది. సో ఇంకా ఈరోజు రేపు ఈ 2-3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ తిన్నాయి అనేది దీని మీద కొంత పూర్తి డీటెయిల్గా నోట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ వీటన్నిటిని కూడా ఏదైతే ఈ 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో వీటన్నిటికీ 374 కోట్లు అంచనా వేశారు. కాబట్టి వీలైనంత తొందరలో ఈ మరమ్మతులన్నీ కూడా చేయాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. రహదారులు కనుక బంద్ అయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కు ఇబ్బంది అవుతుంది. సో దీనివల్ల ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అని చెప్పేసి ఇవాళ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ 1291 ఏరియాలలో ఉంటే ఇందులో మేజర్గా మనకు నిన్న చూసాము ఈ మెదక్ తర్వాత
కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ కొన్ని గ్రామాలే మొత్తం నీళ్ళల్లో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. రోడ్లు మొత్తం జామ్ అయ్యి తర్వాత ఆ రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటికి తాత్కాలికంగా 374 కోట్లు అంచనా వేసినప్పటికీ దీంట్లో తాత్కాలికంగా దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికిప్పుడు మనం ఎంత తాత్కాలికంగా అమౌంట్ జారీ చేసుకోవాలి, దీనికి సంబంధించిన రోడ్లు ఎన్ని ఉంటాయి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మరోసారి అంచనా వేయాలి. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వీళ్ళని తొందరలో విడుదల చేయనున్నట్లు మంత్రి సీతక్క కూడా ఇవాళ జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో అధికారులకు సూచించారు. ఇక ఇందులో మనకు మొత్తం ఈ ఏదైతే 352 కోట్లు ఉన్నదో ఇందులో గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసము ఇది అవసరము అని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో మొత్తం 22 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 గ్రామాలకు సంబంధించి రాకపోకలు మొత్తం బంద్ అయ్యాయి. తర్వాత అక్కడ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇందులో 14 గ్రామాలకు తాత్కాలికంగా అప్పటికప్పుడు తాత్కాలికంగా రోడ్లను కూడా పునరుద్ధరణ చేశారు. అక్కడ ఇబ్బంది కాకుండా దగ్గరుండి అధికారులు ఆ పునరుద్ధరణ చేసి రాకపోకలు పోయే విధంగా సౌకర్యాలు కల్పించినట్లు కూడా ఇవాళ జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో మంత్రి సీతక్కకు ఇంజనీర్లు కూడా సూచించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 14 గ్రామాలే కాదు మిగతా గ్రామాలు కూడా ఇంకా మనకు దాదాపు 8 నుంచి 10 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి వాటికి కూడా వీలైనంత తొందరలో ఈ మరమ్మతులు చేసి రాకపోకలు పోయే విధంగా రాకపోకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్లో సీతక్క అధికారులకు సూచించారు. ఇంకా వీటితో పాటు మనకు ఈ జాతీయ రహదారులతో పోల్చుకుంటే ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మనకు వారం రోజుల కింద పడ్డటువంటి వర్షానికే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఉండే రహదారులకు కలిసి దాదాపు 1000 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మళ్ళీ ఆ అంచనా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల నుంచి వరుసగా వర్షాలు పడ్డాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయి, ఈ జాతీయ రహదారులకు సంబంధించి ఎంత డ్యామేజ్ అయింది, తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఎంత డ్యామేజ్ అయింది, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసి వీలైనంత తొందరలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు కల్పించే విధంగా ఆ రోడ్లన్నీ కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి కాన్ఫరెన్స్లో సీతక్క అధికారులకు సూచించారు. సమంతి.